శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య, అలాగే బుధవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. అమావాస్య రోజున శివనామస్మరణ, దుర్గాదేవి యొక్క నామం, అలాగే మీ ఇష్టదేవత ఆరాధన, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, నవగ్రహ ఆరాధన ఇటువంటివి చేసుకోవడం వల్ల సకల అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ కథలను కూడా విన్నవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను చాలా గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి నిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో స్వామిని దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు శివలింగానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడింది. ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి కిరాతకుడు వేటాడుతూ అక్కడికి వస్తాడు. అతనికి ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది. అటు ఇటు చూస్తాడు. దగ్గరలో ఒక సరోవరం ఉంటుంది. ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా కూడా నీళ్లు తాగుతాడు. కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపిస్తుంది. కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు. పక్కనే బిల్వవృక్షం ఉంటుంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు. అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యంగా పెడతాడు. ఇలా తనకు తోచినటువంటి రీతిలో శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి. ప్రతిరోజు కూడా నీకు ఇలాగే పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు. ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదేవిధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేస్తుంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసేటటువంటి పూజ స్వామికి నచ్చలేదేమో, ఇదంతా కూడా నా దురదృష్టం కదా అని చెప్పి బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తాడు. అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు, అయ్యా, తమరు ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు. బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ పరమేశ్వరుడు ముందు మాంసాన్ని చూశాను. ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. పురోహితుడు నందితో, అయ్యా, తమరేమి బాధపడకండి, రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామని చెప్పి ధైర్యం చెబుతాడు. అలాగే ఆ మర్నాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్తారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తుండగా నంది చక్కగా శివలింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు. తరువాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు. అలా 2 జాముల కాలం గడుస్తుంది. అప్పుడు మహాకాలుల్లా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక కిరాతుడు చేతిలో ధనస్సును, బాణాన్ని పట్టుకొని అక్కడికి వస్తాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు. అతనితో పాటు పక్కనే ఉన్నటువంటి పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోతారు. రోజూ చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళను పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి పుకిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామికి సమర్పిస్తాడు. బిల్వం ఆకులు తెంపి లింగం మీద వేస్తాడు. ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి, అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ కూడా పిలిచి ఆ విషయాన్ని చెబుతాడు. విప్రులారా, ఇప్పుడు నేనే చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు, చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు నందితో, అయ్యా, మీరు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది. అంతేగా ఇక ఆ శివలింగం అక్కడ ఉండడం పెద్దగా మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించుకోండి. అదే మీకు శ్రేయస్కరం అని చెప్పి సెలవిస్తారు. అలా నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు. అక్కడకు కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభు, శివ, శంకర, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు. నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభు, నాకు కనిపించు. నువ్వు రాకపోతే నా ప్రాణాలను విడిచేస్తాను. పరమేశ్వర, కరుణించంటూ తీవ్రంగా విలిపిస్తాడు. అయితే పరమేశ్వరుడు కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఎప్పటికైనా రా అని చెప్పి పిలుస్తాడు. తర్వాత లోపల
ప్రేగులను మాంసాన్ని బయటకు తీసి శివలింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోటి నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు. పక్కనే ఉన్నటువంటి బిల్వపత్రాలను శక్తి లేకపోయినా ఎలాగోలాగా తెచ్చి అక్కడే సమర్పిస్తాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతుండగా అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజుటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖని యొక్క ధరించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి కిరాతుడు చేయి పట్టుకొని చక్కగా స్వామివారిని చూస్తూ ఉంటాడు. స్వామివారు అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ కూడా పోగొడతాడు. ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు పరమేశ్వరుడు, కిరాత, నీవు నీ భక్తి నాకు చాలా నచ్చాయి. నీవు నాకు ఎంతో గొప్ప భక్తుడు అయ్యావు. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేస్తావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. పరమేశ్వరుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం వేస్తుంది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు, నేను నీ దాసుని. నాకు జన్మ జన్మల్లోనూ నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండేలాగా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రువు కూడా. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. కాబట్టి నిన్ను దర్శించుకుంటూ ఉంటే అదే చాలని చెప్పి వినయంగా పలుకుతాడు. నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు చలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు. ఇక అదే సమయంలో దేవదుందుబలు మ్రోగుతాయి. ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి వైపు వినిపిస్తాయి. ఆ వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతుర్దగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిల్చున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు. ఏదో అద్భుతం జరిగిందని చెప్పి నంది కనిపిస్తుంది. వెంటనే కిరాతుడు చేయి పట్టుకొని, అయ్యా, నీవు కూడా నాలాగే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చాడని చెప్పి అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళండి అయ్యా. ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించండి అని చెప్పి ప్రార్థిస్తాడు. నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి చూపించి, స్వామిని, శివ, ఇతను నంది, ఇతను వైశ్యుడు, నిత్యము కూడా నేను రత్నాలతో పూజిస్తాడు. ఇతను నా మిత్రుడు అని చెప్పి పరిచయం చేస్తాడు. కిరాతుడి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు, కిరాత, ఎవరి నంది? ఈ నంది ఎవరో నాకు తెలియదు. కల్లా కపటం లేనటువంటి నువ్వే నా నిజమైనటువంటి భక్తుడివి, నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా నిజమైనటువంటి భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడినవాడు ఎప్పటికీ కూడా నా భక్తుడు కాదు అని చెప్తాడు. అప్పుడు కిరాతుడు, ప్రభు, నేను నీకు స్నేహితుడిని అన్నావు కదా, మరి ఇతను నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు. దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన పరిచారకులుగా స్వీకరిస్తాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభిస్తుంది. వారిద్దరికీ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుడి యొక్క సారూప్యం లభిస్తుంది. ఇద్దరూ కూడా పరమేశ్వరులాగా మారిపోతారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, స్వామి, వీరిద్దరూ కూడా పరమభక్తితో మిమ్మల్ని మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. వీరిద్దరినీ కూడా ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుందంటారు అని అడుగుతుంది. అంతలో వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేమిద్దరం కూడా నీ ద్వారానికి కాపలాగా ఉంటాం. దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి వేడుకుంటారు. వారి భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు, అలాగే, మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించుకోండి అని చెప్పి పంపిస్తాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నంది నైందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మోగవారు, కుంటివారు, కులం గుణం లేనివారు, చెడ్డ మనసు కలిగిన వారు, చండాలురు, ఇలా ఎలాంటి వారైనా కానీ శివభక్తిని కలిగి ఉంటే చాలు, దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్నైనా భక్తిగా పూజిస్తే చాలు, వారు కూడా తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి అయితే తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో అతని పేరు హరిచరణుడు. అతను చాలా చక్కగా దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉండేవాడు. దుర్గామాత భక్తుడు కాబట్టి అతన్ని అందరూ దుర్గాదాస్ అంటూ పిలిచేవారు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు హరిచరణుడు. అయితే ఉదయం లేస్తూనే దుర్గా దుర్గా అనుకుంటూ లేస్తాడు. స్నానం ఇత్యాది కార్యక్రమాల్లో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు అతను. అలా దుర్గా దుర్గా అంటూనే గాజుల మూటను భుజాన వేసుకొని బయలుదేరి వెళ్ళేవాడు. అలా అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా, విసుగు విరామం అనేది లేకుండా దుర్గా దుర్గా అనుకుంటూ ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఉండడం చూసినటువంటి కొంతమంది ప్రజలు అతనిని దుర్గాదాస్ అంటూ,
దుర్గా పిచ్చోడంటూ ఎగతాళి కూడా చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ అతను వారి హేళనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గా అనేటటువంటి నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండేవాడు. అలా ఆయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు. అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అంటూ పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. అలా పగలు దుర్గానామాన్ని జపిస్తూ ఉండి గాజులు అమ్ముకుంటూ ఇంటికి వచ్చి దుర్గానామాన్నే మరలా జపిస్తూ నిద్రించేవాడు. పగలంతా కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన, పడుకునే ముందు కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని నాలుక ఆ యొక్క దుర్గానామాన్నే మననం చేస్తూ ఉండేది. అలా ఇత్యాది సుఖాలన్నింటినీ కూడా వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారు అతనికి ఏమైనా పిచ్చేమైనా పట్టిందా ఏమిటి అని అనుకునేవారు. అలా రాత్రనగా పగలనగా, రోగమనగా రుష్టనగా, సుఖమనగా దుఃఖమనగా అన్ని వేళల్లోనూ అమ్మవారి నామాన్నే, దుర్గానామాన్నే తలుచుకుంటూ అలా స్మరించుకుంటూ ఉండేవాడు అతను. అయితే కొంతమంది అల్లరి మూక అతన్ని హేళన చేస్తూ, ఓ పిచ్చివాడా, నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని అదుగో నీ యొక్క వెనకే వస్తుంది, ఒక్కసారైనా చూసుకున్నావా, ఒకసారి అలా చూసుకో అంటూ హేళన చేసేవారు. అయితే అతను మాత్రం వారలా చెప్పినటువంటి ప్రతిసారి కూడా అతనికి రోమాలు నిక్కపొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారు ఏమైనా నా వెనక వస్తుందా అని ఒక్కసారిగా వెనకకు తిరిగి మరలా తిరిగి వారి వైపుకు చూస్తాడు. ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. అయినప్పటికీ అతను ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి వెళ్తూ ఉండగా ఎప్పుడూ కూడా వారిని కోపగించుకునేవాడు కూడా కాదు. కాబట్టి అతని పేరు హరిచరణుడు అనే పేరు పోయి దుర్గాదాస్ అనే పేరే స్థిరపడిపోయింది. ఇక అది వైశాఖ మాసం, బాగా ఎండ, మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గాదాసు ఎప్పటిలాగే దుర్గా దుర్గా అనుకుంటూ గాజుల పెట్టెనెత్తుకొని గోపాలపురం అనే ఒక గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. మార్గమధ్యంలో ఒక చెరువు పక్కన ఒక అమ్మాయి ఒక బిందెను పట్టుకొని కనిపిస్తుంది. ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసినటువంటి అతను అక్కడే నిలుచుని స్తంభించిపోతాడు. అలా ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి, ఓ గాజులబ్బి అని పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది. ఆమె మాటలు వినగానే అతను, ఆహా, ఎంత మధురమైనటువంటి గొంతు, నేను ఎప్పుడూ కూడా ఇంత తీయని గొంతు వినలేదే అనుకుంటూ మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు. అలా అతను మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని, ఓ గాజులబ్బి, ఓ గాజులబ్బి, ఇటు చూడు, నాకు గాజులు వేస్తావా అని మరలా పిలుస్తుంది. అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి, రామ్మ, మీకు నచ్చిన గాజులు వేస్తాను అని పిలుస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంటుంది. ఆమెను అంత దగ్గరగా చూసిన దుర్గాదాస్కు మదిలో ఒక్క క్షణం, ఆహా, ఈమె నా అమ్మ దుర్గమ్మన అనే సందేహం అతనిలో కలుగుతుంది. అతని సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ, నాకు మంచి గాజులు వేయబ్బి అని పిలుస్తుంది. అప్పుడు ఆ దుర్గాదాస్ ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను తీసి వేస్తాడు. ఆమె తన చేతుల నిండా కూడా గాజులను వేయించుకుంటుంది. ఇక అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనే నామాన్ని జపించడం విన్నటువంటి ఆ స్త్రీ, ఏమయ్యా, వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అనుకుంటూ ఉంటున్నావు, అలా అనడం వలన ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. దానికి అతను, ఏమో నాకు కూడా తెలియదమ్మా, అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని చెబుతాడు. ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా? లేదమ్మా, నేను ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం చేయగలిగానమ్మా, అసలు ఏం చేశానని చెప్పండి ఆ అమ్మ నాకు కనిపించడానికి? ఆ అమ్మను చూడటానికి పుణ్యం చేసుకోవాలా ఏమిటయ్యా? దుర్గా దుర్గా అని జపించడం కంటే పుణ్యకార్యం ఇంకేముంటుంది? అయినా అమ్మను చూడలేని దానికే నువ్వు ఊరికే దుర్గా దుర్గా అనుకుంటూ ఉండడం దేనికయ్యా అని చెబుతుంది ఆ పిల్ల. అప్పుడు దుర్గాదాస్, అమ్మా, నేను మూర్ఖుణ్ణి, నాకేమీ తెలియదు, దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్లనే ఆ అమ్మ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా ఎక్కువసార్లు జపిస్తానమ్మా, గాజులు వేయడం అయిపోతుంది. అప్పుడు ఆమె నవ్వుతూ, అబ్బి, నీకు నేను చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర అయ్యో డబ్బులు లేవు, ఈ గాజులకు డబ్బులు లేవు, ఎలాగా, నీ గాజులు నువ్వే తీసుకోలే అని అంటుంది.
అమ్మ అమ్మ గాజులు తీయకండమ్మా, తీయకండి. స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపమే కదా. అందువలన నీ చేతుల నుండి నేను ఆ గాజులను తీసుకోలేనమ్మా. నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అంటూ తన గాజుల మూటను సర్దుకోపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో, అబ్బీ, నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు ఉంచుకోను. సర్లే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు గోపాలపురం వెళుతున్నావు కదా, అక్కడ శివాలయం పక్కన ఒక ఎత్తు అరుగు కలిగినటువంటి ఇల్లుంటుంది. ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు. నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెబుతుంది. మా నాన్నగారికి నా మీద కాస్త కోపంగా ఉంది. మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు. కానీ నువ్వు మాత్రం ఆయన మాటలు నమ్మద్దు. ఇదిగో, ఇప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను. ఆ అమ్మాయి మీ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పింది. మీకు అమ్మాయి లేదంటారేమిటి అను. అంతటితో ఊరుకోకు. మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ భరిణి ఉంది. అందులో ఒక కాసు ఉంది. అది తీసి ఇవ్వమన్నాను అని కూడా చెప్పు. ఆయన కాదంటాడు. అయినా సరే గట్టిగా పట్టుకో. కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని చెబుతుంది ఆ అమ్మాయి. సరేనమ్మా, తప్పకుండా మీ మాట ప్రకారమే ఇప్పుడే వెళ్తాను అంటూ దుర్గాదాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ స్త్రీ ఆ చెరువులో నీళ్ళలోకి దిగిపోతుంది. ఇక గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తు అరుగు కలిగినటువంటి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు. అతని భార్య అన్నపూర్ణ, అలాగే కొడుకు పేరు శివరామ. ఉమాపద భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలతో తూలతూగుతూ సంతోషంగా ఉండేవారు. ఉమాపద భట్టాచార్యులు గారు గొప్ప దుర్గా భక్తులు. వారి స్వగృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆత్మచింతనలో, బాహ్య చింతనలో ఆ అమ్మనే ఎప్పుడూ తలుచుకుంటూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. ఇక అన్నపూర్ణమ్మ గారు కూడా సహధర్మచారిణిగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. ఇక కుమారుడు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు. తమ కుమారుణ్ణి చూసి ఉమాపద భట్టాచార్యులు గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషించేవారు. అలా క్రమక్రమంగా వారికి ఉన్నటువంటి భోగాలు, సంపదలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. సిరి సంపదలతో తోలతూగేటటువంటి ఆయన వక్రించినటువంటి కాలప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోతాడు. అలా ఉమాపద భట్టాచార్యులు గారికి అప్పిస్తే మరలా తిరిగి రావడం కష్టమని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు. కానీ ఆయన చిత్తవృత్తులు మాత్రం సంపూర్ణంగా ఆ యొక్క అమ్మ వైపే లగ్నం చేస్తూ ఉండేవాడు. అలా నిత్యం కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగానే లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకొని కొన్ని అమ్మ స్తోత్రాలను పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉండేవాడు. అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ గడిపేవాడు. సంధ్యా సమయాన ఆ అమ్మకు పూజ చేసి హారతి ఇచ్చి ఆ యొక్క దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ అమ్మవారి లీలల గురించి జపిస్తూ ఉండేవాడు. తర్వాత అతిథి సేవానంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు. నిద్రించే వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన హృదయంలో ఆ తల్లిని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండేవాడు. ఇక అన్నపూర్ణమ్మ కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండేది. అలాగే దేవ, పతి, అతిథి సేవలలో ఆమె ఎప్పుడూ కూడా సదా లగ్నమైపోయి ఉండేది. ఉమాపద భట్టాచార్యులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని ఎలాంటి ప్రయత్నం కూడా చేసింది లేదు. దాంతో వారి దరిద్రం మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ దరిద్రం కారణంగా మరిన్ని అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పులు పెరగడం చూసినటువంటి ఉమాపద భట్టాచార్యులు గారు, ఇంకా నేను ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర అప్పు చేయను. అమ్మ అన్నం పెడితే తింటాం, లేదా పస్తుంటాం. అప్పులు చేసి మా వల్ల మరొకరు బాధపడటం మేము చూడలేం. అమ్మ ఏం చేస్తుందో మాకు అదే ఇష్టం. మరి ఇక ఏం చేస్తుందో చూడాలి. మా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం ఆ అమ్మని తప్ప మరొకరిని యాచించను అని చెప్పి నిశ్చయించుకుంటాడు. సంధ్యా పూజాధికాలు పూర్తి చేసుకొని అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకొని రమ్మని చెప్పి చెబుతాడు. కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండదు. ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. ఇక ఆయన కుమారుడైనటువంటి శివరామ ఆకలితో గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తూ ఉంటుంది, ఆ అమ్మ మీద నమ్మకంతో. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలుస్తాడు. శివరామ కళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుండి బయటకు వస్తాడు. తరువాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పళ్ళ బుట్ట ఇస్తూ, అమ్మా, ఎవరో ఒక ఆయన వచ్చి ఇదిగో ఈ బుట్టను నాకు ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా అని చెబుతాడు శివరామ. ఎవరా వ్యక్తి అని బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు. ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణమ్మకు. నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకు కొన్ని పండ్లు తినడానికి ఇస్తుంది.
కొంతసేపటికి ఉమాపద భట్టాచార్యులు గారి ధ్యానం భగ్నమవుతుంది. కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టుంటుంది. అది చూసి ఆశ్చర్యకితుడై అన్నపూర్ణను పిలిచి, అన్నపూర్ణ, ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నాకు కూడా తెలియదండి, ఎవరో శివరామకు ఈ పండ్ల బుట్టను ఇచ్చి వెళ్ళారట అని చెబుతుంది. ఇక మహదానందంతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. అన్నపూర్ణ, ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది, మనం ఉపవాసం చేద్దామంటాడు ఉమాపద భట్టాచార్యులు గారు. ఇక ఆనాడు ఆ విధంగా గడిచిపోతుంది. తర్వాత రోజు మధ్యాహ్నం శివరామకు ఎవరో చెంబుడు పాలిచ్చి వెళ్తారు. ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబడగా వాటితోనే శివరామకు ఆకలి తీరుస్తారు. ఆ రోజు కూడా ఉమాపద భట్టాచార్యులు గారి దంపతులు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 3వ రోజు పూజ అవుతుంది. నైవేద్యానికి ఇంట్లో ఏముండవు. మధ్యాహ్నం సమయం అవుతుంది. శివరామ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. ఎంతగా లాలించినా ఊరుకోవడం లేదు. కొడుకు బాధ చూసినటువంటి ఉమాపద భట్టాచార్యులు గారు అమ్మవారి విగ్రహానికేసి చూస్తూ, అమ్మా, అసలు నువ్వు ఉన్నావా అమ్మా? పసివాడిలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు కదా, వాడి ఏడుపు నీకు వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపద భట్టాచార్యులు గారు ఉన్నారండి అంటూ పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఆయన బయటకు వెళ్ళి చూస్తాడు. అక్కడ 3 సన్యాసులుంటారు. ఆయన వెంటనే వారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసనకరతో వారిని విసురుతూ చక్కగా వారికి అన్ని విధాలుగా మంచిగా అనుకూలంగా వారికి సేవలు చేస్తూ ఉంటాడు. అంతలో వచ్చిన వారిలో ఒకరు, ఆర్య, నిన్నటి నుండి మేము ఎలాంటి ఆహారం తీసుకోలేదు, చాలా ఆకలితో ఉన్నాం, మాకేమైనా భిక్ష ఇవ్వగలిగితే నీకు శుభం జరుగుతుంది అని అంటాడు. దాంతో ఉమాపద భట్టాచార్యులు గారి నెత్తిన పిడుగుపడినంత పని అవుతుంది. అప్పుడు ఇలా అనుకుంటాడు మనసులో, మా దుర్గమ్మ, ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఇంట్లో ఏమీ లేవు, వారికి నేనేం పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచిస్తూ ఉంటాడు. తలుపు చాటును నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా, అమ్మా తల్లి, ఏమిటమ్మా మాకీ పరీక్షలు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ, అమ్మా దుర్గమ్మ, వచ్చిన వారికి నేను అతిథిసేవ చేసుకోలేకపోతున్నాను, వారిని నిరాశగా పంపించవలసిందేనా? మాతా దుర్గా, రక్షించు తల్లి, రక్షించు, నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు, దుర్గా దుర్గా అంటూ వేడుకుంటూ ఉంటాడు ఉమాపద భట్టాచార్యులు గారు. బయట కూర్చున్నటువంటి సన్యాసులు, మహాశయ, మమ్మల్ని ఉండమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా? ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి కదా అంటూ ప్రశ్నిస్తారు. ఇక ఉమాపదుడు పిచ్చివాడైపోతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు అతనికి. అతిథులు వెళ్ళిపోతామంటున్నారు, ఏం చేయాలి, ఎవరిని యాచించాలి అనుకుంటూ, అమ్మా ఏమిటమ్మా నాకు ఈ పరీక్ష, ఏం చేయాలో ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ, ఏమయ్యా, చాలా దాహంగా ఉన్నాం, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వవయ్యా అని అడుగుతారు. ఇక ఉమాపద భట్టాచార్యులు గారికి ఏం చేయాలో అర్థం కాక అమ్మవారినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో బయట నుండి, ఉమాపద భట్టాచార్యులు గారు ఉన్నారా అండి అంటూ ఒక బుట్టెడు మామిడి పండ్లను తీసుకొచ్చి అక్కడ ఇచ్చి, అయ్యా, మీకోసమై ఎవరో కానీ తెలిసిన వాళ్ళు మీకు ఇవ్వమని చెప్పారయ్యా అని చెప్పి ఆ బుట్టెడు మామిడి పండ్లను అక్కడ ఉంచి అతను వెళ్ళిపోతాడు. ఇక ఉమాపద భట్టాచార్యులు గారు ఆ మామిడి పండ్లను చూడగానే చాలా ఆశ్చర్యచకితుడై, అమ్మా తల్లి దుర్గమ్మ, నిజంగా నువ్వు ఉన్నావమ్మా, ఆప్తుల పాలిట నువ్వు ఎప్పుడూ కూడా కరుణామయవే, నిన్ను ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నిన్ను మననం చేసుకుంటారో వారికి అన్ని వేళలా ఎప్పుడూ కూడా నీ సహాయాన్ని సంపూర్ణంగా అందిస్తావు అనే నమ్మకాన్ని నేను కోల్పోకుండా చేసినందుకు ధన్యవాదాలు తల్లి అనుకుంటూ ఆ మామిడి పండ్లను ఆ వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు ఉమాపద భట్టాచార్యులు గారు. అయితే ఆ రోజు కూడా వారు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం అవి అమ్మవారు ఆ అతిథులకు మాత్రమే పంపించింది అని చెప్పి భావించి ఆ బుట్టెడు మామిడి పండ్లను వారికే సమర్పిస్తాడు. ఇక ఆ వచ్చినటువంటి ఆ సాధువులు అలా వెళ్ళిపోతారో లేదో వెంటనే ఆ ఇంటికి దుర్గాదాస్ వస్తాడు. ఇక అక్కడికి వచ్చి, ఉమాపద భట్టాచార్యులు గారు ఉన్నారా అండి అంటూ అక్కడికి వచ్చి పిలుస్తాడు. ఇక అతన్ని ఉమాపద భట్టాచార్యులు గారు చూసి, ఎవరయ్యా మీరు నన్ను పిలవడానికి కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి? ఎందుకలా పెద్ద పెద్దగా ఆక్రోశంతో పిలుస్తున్నారా, లేదంటే నా కోసం ఏదైనా పనిపడి ఈ విధంగా పిలుస్తున్నారా అంటాడు ఉమాపద భట్టాచార్యులు గారు. ఏమండి, మీ అమ్మాయి నా దగ్గర గాజులు వేయించుకుంది, దానికి డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, వెళ్ళి అడగండి అని చెప్పింది, కాబట్టే మీ ఇంటికి వచ్చి
మీ పేరును పిలుస్తున్నాను. మీరు ఆ డబ్బులేవో ఇస్తే నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు దుర్గాదాస్. ఏమిటండి మాకు ఈ కొత్త పరీక్ష? మాకసలు కూతురే లేదు. కాబట్టి నేను డబ్బులివ్వడం ఎలా సాధ్యపడుతుంది అని చెబుతాడు ఉమాపతి భట్టాచార్యులు గారు. చూడండి, నేను నిజమే చెబుతున్నాను. నాకు కూతురు లేదు. కేవలం ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మీరు ఈ విధమైనటువంటి వైఖరిని మార్చుకొని ఇక్కడి నుండి మర్యాదపూర్వకంగా వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు దుర్గాదాస్, మీ కుమార్తె నాకు ముందే చెప్పింది. అలాగే నన్ను హెచ్చరించింది కూడాను. మీరు ఆమెను పూర్తిగా తిరస్కరిస్తారని ఆమె నాకు చెప్పుంది. కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవద్దని, కేవలం మిమ్మల్ని డబ్బులు మాత్రమే అడగమని ఆమె నాకు సలహా ఇచ్చింది. అలా నిస్సహాయతతో ఉమాపద భట్టాచార్యుల వారు, నా కూతుర్ని నువ్వు ఎక్కడ చూసావు నాయనా అని అడుగుతాడు. పొలం దగ్గర ఒక చెరువు ఉంది కదా, అక్కడ చూశానంటాడు దుర్గాదాస్. మరలా అడుగుతాడు ఉమాపద భట్టాచార్యులు గారు, ఏమిటి ఈ కొత్త వ్యవహారం? సరే, ఆమె ఎలా కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు దుర్గాదాస్, ఆమె చూసేందుకు సాక్షాత్తు దుర్గామాతలాగా ఉంది. అంత అందమైనటువంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అని చెబుతాడు దుర్గాదాస్. అప్పుడు ఉమాపద భట్టాచార్యులు గారు, చూడండి, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వలేను అని చెబుతాడు. సరే, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ ఇంట్లో పూజ గదిలో అమ్మవారైనటువంటి దుర్గామాత పటం దగ్గర కుంకుమ డబ్బాలో ఉంచినటువంటి నాణ్యాన్ని నాకు ఇవ్వమని చెప్పింది మీ అమ్మాయి. అవునా? దుర్గామాత పాదాల వద్ద ఉన్నటువంటి కుంకుమ డబ్బాలో ఉంచినటువంటి నాణ్యాన్ని నీకివ్వమని చెప్పిందా అనుకుంటూ ఉమాపద భట్టాచార్యులు గారు సంకోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అవునా? ఏమిటి? మా ఇంటి పూజ గదిలో, అది కూడా దుర్గమ్మ తల్లి పటం దగ్గర, మాకు తెలియకుండా కుంకుమ భరణలో నాణెం ఉందా? సరే, ఒక్కసారి వెళ్ళి నేను కూడా చూస్తాను అంటూ దుర్గాదాస్ విన్నపాన్ని విని ఉమాపద భట్టాచార్యులు గారు పూజగది వైపు వేగంగా వెళ్తాడు. అలా వెళ్ళి అక్కడ చూడగానే అతని ఆశ్చర్యానికి అసలు అంతే లేకుండా పోతుంది. అక్కడ కుంకుమ భరణ ఉంటుంది. ఆ కుంకుమ భరణలో ఒక నాణెం చూడగానే అతను ఆశ్చర్యానికి గురవుతాడు. ఇదిగో, ఆ పెట్టెలో మరొక నాణెం కూడా ఉంటుంది చూడండి అంటాడు దుర్గాదాస్. ఇక అతను దాన్ని కూడా తీసుకుంటాడు. మరొక దాన్ని తీసుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది? ఈ ఖాళీ పెట్టె నుండి ఈ విధంగా ఇన్ని నాణ్యాలు ఎలా వస్తున్నాయి అనుకుంటూ ఉమాపద భట్టాచార్యులు గారు ఆ నాణ్యాలతో నిండిపోయినటువంటి చేతులను చూసి ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఇది కొంత వశీకరణమా? నేనేమైనా కలలు కంటున్నానా అనుకుంటూ, అమ్మా దుర్గమ్మ అనుకుంటూ అందమైనటువంటి ఆ తల్లి ముఖం వైపు చూస్తూ, ఏమిటి తల్లి ఈ మాయాజలం అనుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సమయంలోనే అక్కడకు కొంతమంది వ్యక్తులు వచ్చి 10 నుండి 12 మంది కంటే ఎక్కువగా సరిపడేటటువంటి విధంగా బియ్యము, పిండి, పప్పులు, కూరగాయలు, అలాగే పండ్లు, మిఠాయిలతో నిండినటువంటి సంచుల్లో కొంతమంది తీసుకొని వచ్చి ఇస్తారు. ఇక ఆ గ్రామ జమీందారు అవన్నీ కూడా మీకోసమే పంపించారు అని చెప్పి వచ్చినటువంటి ఆ వ్యక్తులు చెబుతారు. ఇక ఉమాపద భట్టాచార్యులు గారు ఏడవడం ప్రారంభిస్తాడు. ఓహో కరుణామయి, నీవు సమస్త భక్తులకు రక్షకురాలివమ్మా. నిజంగా నీ యొక్క ప్రేమకు అంతే లేదు తల్లి అనుకుని నమస్కరించి దుర్గాదాస్కు కడుపు నిండా ఆహారం పెట్టి, అయ్యా నా కూతుర్ని చూశాను అని చెప్పారు కదా, నా కూతుర్ని మీరు ఎక్కడ చూశారు, ఎక్కడ కలిశారు? ఇప్పుడే నన్ను కూడా ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి అని అడుగుతాడు. ఇక దుర్గాదాస్ ఆశ్చర్యానికి గురవుతాడు. అయితే అతనికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఇద్దరూ కలిసి చెరువు వైపు పరిగెడుతూ ఉంటారు. అప్పటికే వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చల గురించి గ్రామంలో ప్రచారం జరుగుతుంది. దాంతో గ్రామం మొత్తం వారితో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్తారు. ఉమాపద భట్టాచార్యులు గారు, ఏమయ్యా ఆమెను ఎక్కడ చూశారు బాబు, ఇక్కడేనా అని అడుగుతాడు. దుర్గాదాస్, అవునండి, ఇక్కడే ఈ చెరువు ఒడ్డునే చూశాను. కానీ ఇదంతా కూడా ఇప్పుడు నిర్జనమైపోయిందే. ఈ చెరువు దగ్గర ఎవరూ లేరు. ఓ అమ్మా, నా సందేహాస్పద మనస్సును నాశనం చేసిన తర్వాత మీరు ఎక్కడ అదృశ్యమయ్యారు? ఒక్కసారి నువ్వు నాకు చూపించు. ఒక్కసారి రామ్మా, దయచూపమ్మా. మీ ప్రేమ, కరుణ, బలాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను తల్లి అనుకుంటూ ఉమాపద భట్టాచార్యుల వారు చిన్నపిల్లాళ్ళ అమ్మా అమ్మా అంటూ విలపిస్తూ ఉంటాడు. ఇక దుర్గాదాస్ సైతం చివరికి అతని నుండి గాజులు తీసుకుని ధరించినటువంటి ఆ వ్యక్తి ఎవరనేది అర్థం చేసుకోలేకపోతాడు. ఆ తరువాత అతనికి పూర్తిగా అవగాహన వస్తుంది. అతను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సంఘటనలను మొత్తం అర్థం చేసుకుంటాడు. విపరీతంగా ఏడవడం మొదలు పెడతాడు. అమ్మా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సాక్షాత్తు నిన్నే చూశాను. ఇంక నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైంది అనుకుంటూ పదే పదే అన్నీ కూడా ఆలోచన చేసుకుంటాడు. అలాగే అతని ఛాతిని కొట్టుకుంటూ ఉంటాడు. తల్లి, మీరు నాకు చాలా దగ్గరగా కనిపించారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. అమ్మా, నాకు మరొక్కసారి మీ దర్శనం ఇవ్వండి.
ఎందుకంటే మీరు నిజంగా నా నుండి గాజులు తీసుకుని ధరించారని నేను నిజం చెబుతున్నానని ఇక్కడ ఉన్నవారందరూ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రపంచానికి నేను నిరూపించాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే నెమ్మదిగా చెరువులో ఉన్నటువంటి చీకటి నీళ్ళల్లో నుండి సింధూరంలా ఎర్రగా చేతులు బయటకు వస్తాయి. మెరిసే ఆ చేతులు దుర్గాదాస్ అమర్చినటువంటి అందమైనటువంటి రంగురంగుల ఆ గాజులతో చక్కగా అలంకరించబడి ఉంటాయి. ఇక అమ్మవారు ఎక్కడ ఉంది? అసలు ఆమె ఎక్కడి నుండి ఉంది? ఇదంతా కూడా జనాలకి ఏమీ అర్థం కాక ఆశ్చర్యానికి అప్పటి నుండి గురవుతూ చూస్తూ ఆ ఉంటారు. తల్లిని చక్కగా భక్తి ఆ శ్రద్ధతో చెరువులో నుండి బయటకు పూజించుకుంటూ పెట్టినటువంటి అనతి ఆ రెండు కాలంలోనే చేతులు అమ్మవారి దుర్గాదాస్ను యొక్క ఈ అనుగ్రహాన్ని విధంగా పొందాడు. పిలుస్తాయి. విన్నారు కదండి ఈ రోజు దుర్గాదాస్, కథలు. నాకు మరొక ఈ చక్కని గాజులు వివరణతో వేశావు మరలా కదా, కలుసుకుందాం. ఇవి జై చూసేందుకు శ్రీకృష్ణ. చాలా అందంగా ఉన్నాయి. చూడు ఎంత అందంగా ఉన్నాయో అనే మాటలు వినిపిస్తాయి. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి గురై తప్పకుండా ఇది ఆ తల్లే ఈ విధంగా మాట్లాడుతుందని తెలుసుకుంటారు. దుర్గాదాస్ను పిచ్చివాడు అనుకున్న వారందరూ కూడా దుర్గాదాస్ను క్షమించమంటూ వేడుకుంటారు. ఆ తల్లి పిలిస్తే పలుకుతుందని, అలాగే నిస్వార్థమైనటువంటి భక్తికి ఆ తల్లి లొంగిపోతుందని అప్పుడు దుర్గాదాసును ఎగతాళి చేసిన వారందరూ కూడా తెలుసుకుంటారు. ఇక ఉమాపద భట్టాచార్యులు గారు కూడా ఆ తల్లిని దర్శించినందుకు తన జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తాడు. ఈ విధంగా నమ్మి కొలిచినటువంటి భక్తులకు ఆ తల్లి ఏదో ఒక విధంగా ఎప్పుడు ఏ సమయానికి వారికి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించాలో ఆ అమ్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.